తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అది ఏం కాదు, అది నీకేం కాదు. వీడి కండిషన్ చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది పవిత్ర. డాక్టర్ గారు ఇంకా రాలేదేంటమ్మా? ఫోన్ చేశాను మావయ్య, ఆల్రెడీ బయలుదేరారంట, వచ్చేస్తూ ఉంటారు. అవునా? అయ్యో అన్నయ్య, అది నాన్న, అది ఏం కాదు. అది అయ్యో డాక్టర్, అది కండిషన్ సడన్ గా సీరియస్ అయింది. ప్లీజ్ డాక్టర్, మన ఎలాగైనా కాపాడండి డాక్టర్. డాక్టర్, మా హోప్స్ అన్ని వీడి మీదే. వాడి ప్రాణాలు మీరే నిలబెట్టాలి. మీరేం వరీ అవ్వకండి, నేను చెక్ చేస్తాను. అన్నయ్య ఏమీ లేదు, అది ఏం కాదు. అది ఏం కాదు. బీపీ ఫ్లక్చువేట్ అవుతుంది, పల్స్ గ్రాడ్యువల్గా డౌన్ అవుతుంది. కండిషన్ చూస్తుంటే బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అమ్మయ్యా, ఇంకా అది బ్రతకడం కష్టమే. అది అదికేమైంది డాక్టర్, చెప్పండి ఏమైంది? ఆదికి బ్రెయిన్ డెడ్ అయింది. మళ్ళీ ఎప్పుడు ఈ లోకంలోకి వస్తాడో, అసలు వస్తాడో రాడో కూడా చెప్పలేము. దేవుడు, నా బిడ్డకే కాకుండా చూడు. భగవంతుడా, ధైర్యపడకు, అదికేం కాదు. ఆ దేవుడు అన్యాయం చేయడు. ఊరుకో సీత, ఊరుకో. డాక్టర్, మీరు అబద్ధం చెప్తున్నారు. అదికేం కాదు. వాడు నా బెస్ట్ ఫ్రెండ్. నన్ను వదిలి వాడు ఎక్కడికి వెళ్ళడు. అది లేరా, లేరా ప్లీజ్. డాక్టర్ చెప్పింది అబద్ధం అని చెప్పు. అది ప్లీజ్ లేగు. అది నేను రా, నీ ఫ్రెండ్ పవీన్ రా. నాకే కష్టం రాకుండా నాకు అండగా ఉన్నావు కదరా. మరి ఇప్పుడు మాట పలుకు లేకుండా ఇలా పడిపోయావేంటి? అది కళ్ళు తెరిచి చూడరా. నేను నీ ఫ్రెండ్ పవీన్ రా. నా కోసం నువ్వెన్ని చేసావు, ఎంత అండగా నిలబడ్డావు. ఇప్పుడు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతావు? చెప్పురా, చెప్పు. ప్లీజ్ అమ్మా పవిత్ర, ఊరుకోమ్మా. నువ్వు అసలే కడుపుతూ ఉన్నావు, కాస్త ఓర్పుగా ఉండమ్మా. నేనేం ఎమోషన్ అవ్వట్లేదు నాన్నమ్మ. అది నా మాట వింటాడు. నేను చెప్తే వాడు లేచి కూర్చుంటాడు. అది
అది అదిగో మీ డాడీ నీకోసం ఎంత టెన్షన్ పడుతున్నారో చూడు. నువ్వు ఒక్కసారి లేచి కళ్ళు తెరువు. నువ్వు బాగున్నావని చెప్పురా, లేదంటే మావయ్య గారు తట్టుకోలేరు. సీతమ్మ 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 చూడరా, నీకేదో అయిందని ఏడుస్తుంది. నీకేం కాలేదని చెప్పరా. సీతమ్మ ఆదికేం కాలేదు. సీతమ్మ లేస్తారు, మనతో మాట్లాడతారు. అది లేవరా ప్లీజ్, ఒక్కసారి పవి అని పిలవరా. నాకు కష్టం ఉందంటే ప్రతిసారి నా కోసం వచ్చావు. ఇప్పుడు నా మాట వినరా ప్లీజ్. ఆదిలే అమ్మ పవిత్ర, ఊరుకోమ్మా పవిత్ర. ఆంటీ మీరండి, మీరేనా ఆదికి చెప్పండి. ఒకసారి లేవమని చెప్పండి ఆంటీ. మావయ్య మీరైనా చెప్పండి మావయ్య. మావయ్య మీరు మాట్లాడితే ఆది తప్పకుండా వింటాడు, అసలు కాదనడు. ఒక్కసారి ఆదిని పిలవండి. సీతమ్మ ఆదికి చెప్పు సీతమ్మ, నువ్వంటే ఆదికి చాలా ఇష్టం సీతమ్మ. నిజంగా నువ్వు పిలువు సీతమ్మ, ఖచ్చితంగా కళ్ళు తెరుస్తాడు. ప్లీజ్ సీతమ్మ, సీతమ్మ పిలువు. అమ్మ పవిత్ర. నువ్వైనా చెప్పు కీర్తి, ప్లీజ్ కీర్తి. అది అది లే, అది లేరా. నువ్వు కళ్ళు తెరవకపోతే ఇంక నేను ఎప్పుడు నీతో మాట్లాడును. రే ఆది లేరా, కళ్ళు తెరురా, నాతో మాట్లాడరా. ఆది ఆది డాక్టర్ డాక్టర్ చూడండి డాక్టర్. నో యూజ్, దేవుడు మళ్ళీ అన్యాయం చేశాడు. దేవుడు అలా ఇలా అన్యాయం చేస్తాడు. నాది ఏం తప్పు చేశాడు? వాడు అందరు మంచి కోరుకుంటాడు, అందరూ బాగుండాలని కోరుకుంటాడు. అలాంటి నా ఫ్రెండ్ ఆదికి దేవుడు అన్యాయం చెయ్యడు. అన్యాయం చేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? ఆ భగవంతుని అడుగుతాను. ఇప్పుడే వెళ్ళి ఆ భగవంతుని నిలదీస్తాను. Boom.